పల్లి అండ్ నువ్వుల చెక్కతో పాటు కప్ కేక్ ఆర్డర్స్ కూడా వచ్చాయని చెప్పాను కదా. కప్ కేక్స్ అనేవి నాకు 24 కప్ కేక్స్ దాకా ఆర్డర్ వచ్చింది. సో ఎర్లీ మార్నింగ్ అనేది నువ్వుల చెక్కి అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ ఆఫ్టర్నూన్ నేను కప్ కేక్స్ అనేది చేయడం మొదలుపెట్టాను. సో ఇవి కప్ కేక్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి మొత్తం కప్ కేక్స్ 25 కప్ కేక్స్ దాకా వచ్చాయి. ఈ కప్ కేక్స్ కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తా అని చెప్పాను కదా. ఈసారి వీట్ ఫ్లోర్ మరియు బెల్లంతో చేస్తున్నాను. కప్ కేక్స్ అనేవి బేకరీ స్టైల్లో కావాలి, దట్టు హెల్దీగా ఉండాలి. మీరు షుగర్ కానీ మైదా కానీ యూజ్ చేయకూడదని చెప్పి మరీ చెప్పారు. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కానీ చాలా బాగా చేయమని చెప్పారు. సో కప్ కేక్స్ అన్ని ఇలా రెడీ చేశానండి. ఈ ఫుల్ వీడియో రెసిపీ అనేది నేను అప్లోడ్ చేశాను. బెల్లంతో చేసిన కప్ కేక్స్ ఇంత టేస్టీగా ఉంటాయని చెప్పి నేను అస్సలు అనుకోలేదు. మైదాతో కన్నా సరే వీట్ ఫ్లోర్తో అండ్ బెల్లంతో చేసిన కప్ కేక్స్ చాలా టేస్టీగా వచ్చాయి. ఈ రెసిపీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అప్లోడ్ చేసిన వీడియో అనేది ఫుల్ రెసిపీ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇలా మొత్తం ప్యాక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే అనేది నేను ఇలాగా కవర్స్లో పెట్టేసి ప్యాక్ చేసేసి వెళ్ళి ఇచ్చేసాను. వీడియో నచ్చితే కనుక లైక్